అందరికీ నమస్కారం అండి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క జిఎస్టి స్లాబుల విధానం నిజంగా పేద పేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి. నిజంగా గతంలో ఈ యొక్క జిఎస్టి అన్నది ఏంటంటే 4 స్లాబులుగా విడదీసి ఈ యొక్క జిఎస్టి అమలు చేయడం జరిగింది. ఒకటి 5%, 12%, 18%, 28%. ఈ 4 స్లాబుల్ని గతంలో అమలు చేయడం జరిగింది. అయితే ఆగస్టు 15న ఎర్రకోట మీద నుంచి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఒక సందేశం ఏంటంటే, దీపావళి కల్లా ఈ యొక్క జిఎస్టి స్లాబుల్లో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి పేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తుంది అని చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు ఈ యొక్క జిఎస్టి స్లాబుల విధానంలో చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా మధ్యతరగతి కుటుంబాలకు, బిలో మధ్యతరగతి కుటుంబాలకు, పేద వర్గాలకు ఉపయోగకరమైనటువంటి లేదా కొనుగోలు శక్తి పెంచుకోగలిగేటువంటి వస్తువుల మీద జిఎస్టిని బాగా తగ్గించడం జరిగిందండి. ఇది నిజంగా పేద వర్గాలకు, మధ్యతరగతి వర్గాలకు ఎంతో ఊరటనిచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చండి. గతంలో ఉన్నటువంటి స్లాబులు కాకుండా ఇప్పుడు కేవలం 2 స్లాబులను పెట్టడం జరిగింది. అది ఒకటి 5%, రెండోది 18%. ఈ 2 స్లాబులు మాత్రమే ఉంచడం జరిగింది. ఈ 5% స్లాబ్లో ఉన్నటువంటి మధ్యతరగతి పేద వర్గాలకు చేరువైనటువంటి బేసిక్ నీడ్స్, అంటే ఇప్పుడు మందులు కానీ, లేదా ఈ యొక్క స్టేషనరీ ఐటమ్స్ కానీ, లేదా చిన్న చిన్న రోజువారీ ఉపయోగించేటువంటి వస్తువులు కానీ, ఇవన్నీ కూడా 0%లోకి తేవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే జిఎస్టి పెరిగిన కొద్దీ వస్తువు యొక్క రేటు పెరిగిపోతుంది. అలా కాకుండా జిఎస్టి ఎప్పుడైతే తగ్గుతుందో ఆ వస్తువు తాలుగా రేట్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఇది ప్రజలకు డైరెక్ట్ గా ఉపయోగకరమైనటువంటి స్లాబ్ గానే తెలియచేసుకోవచ్చండి. నిజంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క జిఎస్టి స్లాబుల్లో ఉన్నత సంపన్న వర్గాలకు ఎలా ఉన్నా కూడా మధ్య తరగతి పేద వర్గాలకు మాత్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియచేసుకోవచ్చండి. వాస్తవంగా గతంలో 5% ఈ యొక్క జిఎస్టిలో ఉన్నటువంటి ఈ యొక్క మెడికల్ ఎక్విప్మెంట్స్ కానీ, మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ, మెడికల్ సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ఇప్పుడు 0%లోకి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా చిన్నపిల్లలు విద్య నేర్చుకునేటువంటి పిల్లలు కొనేటువంటి స్టేషనరీ మొత్తం కూడా గతంలో 5%లో ఉండేది. అలాంటిది ఇప్పుడు 0% చేయడం జరిగింది. నిజంగా ఇది చాలా హర్షించదగ్గ విషయం అనే చెప్పుకోవాలి.